శ్రీ వెంకటేశ్వరుడు కొండలలో నెలకొన్నాడు, 7 కొండలలో ఉన్నాడు అన్న విషయం అందరికీ తెలుసున్న విషయం. అయితే యథార్థానికి భగవంతుడు కొండ మీద ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, కొండ మీద ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలంటే కొండ ఎక్కాలి. 84 లక్షల జీవరాశులలో చాలా జీవరాశులు భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టు పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటట్టుగా బ్రతుకుతాయి. మనిషి ఒక్కడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే మనిషి ఒక్కడే ఊర్ధ్వముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకోగలడు. కొండలలో నెలకొన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి వాడు. అందుకనే ఆయన ఆనందనిలయ విమానమునందు ఉంటాడు. అసలు ఈశ్వరుడికి పర్యాయ పదం ఆనందం. కృష్ణుడి పేరు కూడా నిజానికి కృష్ అంటే నిరతిశయ ఆనంద ఘనము. అటువంటి ఆనంద స్వరూపమైన భగవంతుడు నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఆయన కోనేటి రాయుడు. సర్వసాధారణంగా నదుల యొక్క తీరాలలో ఈశ్వర దేవాలయాలు ప్రతిష్ఠితమవుతూ ఉంటాయి. అక్కడ స్వయంభూగా వ్యక్తమవుతూ ఉంటాడు. కానీ వెంకటేశ్వరుడు మాత్రం స్వామి పుష్కరిణికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చి దాని పేరే స్వామి పుష్కరిణి అయింది.